ఆయన నా దగ్గర 15 లక్షలు ఉన్నాయి, ఏం చేయమంటావు? 15 లక్షలు ఉంటాయా? 15 లక్షలు ఉంటే కారు కొనుక్కోవచ్చు కదా, లగ్జరీ కారు. కార్ మీద ఇంట్రెస్ట్ లేదన్న, ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే, మన ఫ్రెండ్స్ షేర్ మార్కెట్లో బాగానే వస్తున్నాయి అంటున్నారు, ఆలోచిస్తున్నా మరి షేర్ మార్కెట్. చూడు రంజిత్, షేర్ మార్కెట్ అనేది 100లో ఒకరికి ఇన్కమ్ చూపిస్తుంది, మిగిలిన 99%కి లాసే. ఎందుకు గ్యారంటీలో ఇంట్రెస్ట్ తీసుకోవటం? మరి ఏం చేయమంటారు అన్న 15 లక్షలతో? నాకు తెలిసిన పర్సన్ ఉన్నాడబ్బా, ఆయన దగ్గర 15 లక్షలకే మంచి ప్లాట్ ఉంది. ఎక్కడన్నా 15 లక్షలు ఎక్కడ వస్తాను? హైదరాబాద్లో. నేను ఆ పర్సన్ దగ్గర తీసుకెళ్తాను. 15 లక్షలు వస్తుందా? ఖచ్చితంగా నీకే చూపిస్తాను. సరే. సాయిరామ్ గారు, మనోడి పేరు రంజిత్ అండి, మా ఫ్రెండ్ రంజిత్. సో మనోడి దగ్గర 15 లక్షల పైసలు ఉన్నాయి. వెంకట్ గారు, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దామని అడిగితే నేను రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసుకో, మంచిగా రిటర్న్స్ ఇస్తుందని చెప్పి తీసుకొచ్చాను. ఒకసారి మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. మీరు ఆల్రెడీ చాలామందికి మీరు ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ సేల్ చేశారు కాబట్టి మీ సజెషన్ చెప్పండి సార్. రంజిత్ గారు, మీ ఏజ్ ఎంత అండి? 33 అండి. 33, బా వెరీ గుడ్ ఏజ్ అండి, అసలు మీరు ఎక్సలెంట్. ఈ ఏజ్లో ఇన్వెస్ట్ చేస్తే అంటే మీరు అందరూ అన్ని రకాల పోర్ట్ఫోలియోస్ చెప్తూ ఉంటారు, ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోస్ చాలా ఉంటాయి, అంటే ఏదో అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఏజ్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు మీ లైఫ్లో ఎంత అమౌంట్ సంపాదించాలనుకుంటున్నారు? లాస్ట్ మీ రిటైర్మెంట్ ఏజ్కి మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు? 2 CR. ఓన్లీ 2 CR? అప్పటికి పుట్నాలు కూడా రావండి 2 CRకి. ఓన్లీ సరే అనుకుందాం, మీరు 2 CR సంపాదించాలనుకుంటున్నారు, 2 to 5 అట్లా ఓకే అనుకుంటున్నారు. ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు 60 ఇయర్స్కి 5 CR వస్తుంది అనుకుంటున్నారు? నేను ఒక 15 నుంచి 20 లక్షలు, 20-30 లక్షలు అట్లా దేంట్లో చేసినా కానీ వస్తాయి. ఇప్పుడు చేస్తే మీ ఏజ్ చిన్న ఏజ్ కాబట్టి. కానీ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేది ఓన్లీ రియల్ ఎస్టేట్లో అండి. ఓకే, మీకు ఎందుకు ఏం చెప్తున్నానంటే, మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కడైనా కానీ హైదరాబాద్లో ఒక 15 ఇయర్స్ క్రితం ఒక వెంచర్లో కొన్నవాళ్ళు 15 ఇయర్స్ క్రితం కొన్నవాళ్ళని వాళ్ళ రేట్ ఏంది, వాళ్ళ డబ్బులు ఏంది అని అడగండి. నా దగ్గర ఉన్న బడ్జెట్కి వస్తుందా? మీ దగ్గర ఉన్న బడ్జెట్లోనే నేను మంచిది ఇప్పిస్తా, నన్ను నమ్ముతారు కదా మీరు. ఓకే, ఇప్పిస్తా. మీరు తీసుకున్న తర్వాత 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ 15-20 లక్షలకు దొరుకుతుందా? మీ 15-20 లక్షలు 15-20 లక్షలు పోతే మీరు 15 లక్షలు ఇప్పిస్తా. మంచి వెంచర్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న వెంచరు, మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇది ఒక ఎక్సలెంట్ వెంచరు. ఇవన్నీ మనం కాటేజీలు కడుతున్నాం. అవును, డెవలప్మెంట్స్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక వెంచర్లో ల్యాండ్ వాల్యూ పెరగాలంటే ఎట్లా పెరుగుతుంది తెలుసా? అక్కడ కన్స్ట్రక్షన్ చేసే దాన్ని బట్టి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టేసినామంటే ఇంకొక 10 మంది ఇల్లు కట్టుకుంటారు. ఆల్రెడీ మనం ఇల్లు కట్టిస్తున్నాం, ఇది ఒక కాటేజ్ టైప్లో ఇల్లు కట్టిస్తున్నాం. ఈ కాటేజ్ చేస్తా ఇప్పుడు, ఈ కాటేజ్ కట్టిస్తున్నాం. మళ్ళీ ఇది ఖరాబ్ కాకుండా మనం మొత్తం సిమెంట్ రోడ్లు వేసినాం. మీ పిల్లలు కాదు, మీ మనవాళ్ళు వచ్చి చూసినా కానీ ఇవన్నీ సిమెంట్ రోడ్లు. ఓకే, కరెంట్ ఆల్రెడీ వచ్చేసింది. పైన చూడండి, మీకు కరెంట్ వచ్చేసింది. కింద మనము మంచిగా చెట్లు ఇచ్చేసినాం, పార్క్ ఇచ్చినాం. మీకు ఇట్లా వస్తే అక్కడ క్లబ్ హౌస్ కడుతున్నాం. క్లబ్ హౌస్ కడుతున్నాం. ఓకే, మంచి ఆర్చ్ ఇచ్చినాం. ఇది ప్లేస్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా యాదగిరి గుట్టకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఓకే, అవునండి. ఇటు పక్క చూస్తే ఊరే, మీరు ఈ గోడకు ఆనుకొని ఊరున్నది. ఆల్రెడీ ఊరున్నది, విలేజ్ ఉన్నది, పెద్ద పెద్ద ఇల్లులు కట్టారు, మంచి మంచి ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. ఈ రోడ్డు పట్టుకొని కరెక్ట్గా 9 కిలోమీటర్ల కారు దొక్కితే యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్ళిపోతాం. 9 కిలోమీటర్ల లోపే ఇది ఉన్నది. సిమెంట్ రోడ్ వేసి డీటీసీపీ ఇచ్చి కరెంట్ వేసి ఆల్రెడీ లైట్లు ఎదుగుతుంది. చూసారా, లక్ష్మీదేవి వచ్చేసింది. అట్లాంటి వెంచర్ ఇది. బాగుందండి వెంచర్. రేరా అప్రూవ్డ్ ఉందండి, దీనికి డీటీసీపీ అప్రూవల్ ఉంది. మనం సిమెంట్ రోడ్లు వేసినాం, అందరూ బీటీ రోడ్లు వేస్తారు. సిమెంట్ రోడ్ వేసినాం. మీరు అనుకున్న మీ రిటైర్మెంట్కి మీరు మీ 15 లక్షలు తీసుకొచ్చి దీంట్లో పెట్టుబడి పెడితే మీరు అనుకున్న డబ్బులు మీరు 60 సంవత్సరాలకు వచ్చి తీసుకుంటారంటే నేనే చెక్ రాసిస్తా. ఓకే సార్, బాగుంది వెంచర్ అయితే బాగుంది. ఎందుకంటే ఏ వెంచర్లో ఎవరు కట్టరు, ఇల్లులు కట్టరు, ఏం కట్టరు. మనం ఏంటంటే కాటేజీలు కడుతున్నాము, ప్లస్ ఇందులో ఎవరైనా కట్టుకుంటా అంటే కూడా మనం దగ్గరుండి కట్టించి ఇస్తాం. అందరూ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చే కస్టమర్లు ఇప్పుడు ఆల్రెడీ ఒక 30-35 బుకింగ్స్ అయినాయి. ఆ 30-35 బుకింగ్స్ కూడా ఎట్లా అంటే వాళ్ళకు ఇక్కడ ఇల్లు 110 స్క్వేర్ యార్డ్స్లో ఒక కాటేజీ టైప్లో వీకెండ్ హోమ్ లాగా కట్టుకుంటున్నారు. అందులో మీరు చూస్తున్నారు, బ్రిక్ నడుస్తుంది, పిల్లర్స్ వేసేసినాం, అన్నీ అయిపోయింది. ఇవన్నీ ఆల్రెడీ బుకింగ్ అయిపోయినవి.
వీళ్ళు మనం హ్యాండ్ ఓవర్ చేసినామంటే కొంతమంది వీకెండ్ టైప్లో వస్తారు, కొంతమంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు వస్తారు, అట్లాంటి వెంచర్ ఇది. మీరు కళ్ళు మూసుకొని ఇది ఆభరణ ప్లస్ మంచి బ్రాండెడ్ కంపెనీ ఆదూరి అని మంచి బ్రాండెడ్ కంపెనీ. పేరు విన్నారా? టీవీలో కూడా యాడ్ వస్తుంటుంది, అవును చూసారా? ఆ కంపెనీ మీకు స్పాట్ రిజిస్ట్రేషన్, మీరు ఎప్పుడు డబ్బులు కడితే ఆ రోజే రిజిస్ట్రేషన్. మీకు ఇమీడియట్గా కాటేజ్ కావాలంటే కూడా మనం కాటేజ్ తక్కువ ప్రైస్లో, బయట మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో కాటేజ్ కట్టి ఇచ్చేస్తాం. మీరు ఇల్లు కట్టుకున్నా ఓకే, అట్లా లోన్ కూడా ఇస్తాం మనం. ఓకే, ఓపెన్ ప్లాట్ మీద కూడా మనం లోన్ ఇప్పిస్తాం మీరు తీసుకుంటా అంటే. అట్లానే ఇల్లు కట్టుకుంటాము 110 స్క్వేర్ యార్డ్స్లో మంచి కాటేజ్ కట్టుకుంటామంటే కాటేజ్ కట్టించిస్తాం, కంపెనీ తరపున కాటేజ్ కట్టించిస్తాం. ఓకే ఓకే. మీరు ఇప్పటి నుంచి లెక్కేసుకోండి, మీ 60 సంవత్సరాలకు మీ 5 కోట్లు వచ్చి తీసుకుపోయింది. 60 సంవత్సరాల ఏజ్ రాగానే అదే మా పిల్లలకు ఉపయోగపడితే ఈజీగా ఇచ్చేస్తామండి. ఇంకా అస్సలు లేట్ చేయొద్దు, పదండి మనం ప్లాట్ బుక్ చేసుకుందాం ఫ్లాట్కి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లేట్ చేయకండి. బాగుంది సార్, నచ్చింది. మంచి ఆప్షన్ నడుస్తుంది ఇప్పుడు. మేము కంపెనీ కూడా మంచి డిస్కౌంట్ ఆప్షన్స్ పెట్టింది, తొందరగా క్లోజ్ చేద్దామని. ఇంకా తక్కువ ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో. మళ్ళీ మీరు ఇది అంటారు కదా, అమృతం అవుతుంది ఆఖరికి, విషయం అవుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, అట్లా.